ఒక మహిళా జడ్జు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:45 వరకు ఏకబిగిన అటు డబుల్ బెంచ్ పైన కూర్చొని పొద్దున్న నుంచి 10 గంటల నుంచి డబుల్ బెంచ్ పైన కూర్చొని 20 కేసులను డబుల్ బెంచ్ పైన విని వాటి పట్ల పరిష్కారాలు చూపిస్తూ మరోవైపు సింగిల్ బెంచ్కి వచ్చి సింగిల్ బెంచ్లో 70 కేసులు విచారణ చేసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక మహిళా న్యాయమూర్తి గారు దాదాపు 90 కేసుల పైన ఒకే రోజు దృష్టి పెట్టగలిగింది. ఆమె కూర్చున్నటువంటి విధానం రికార్డే. ఏది మన హైదరాబాదు హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక పెద్ద రికార్డ్ ఇది. ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఒక మహిళ కూర్చుంది, మరి మిగతా న్యాయమూర్తులంతా ఎటు పోయారు? సమ్మర్ హాలిడేస్కి పోయారు. అసలు ఏంది కోర్టులకు సమ్మర్ హాలిడేస్ ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? న్యాయమూర్తులు ఏం బాలబాలికలు కాదే. స్కూళ్ళల్లో పిల్లల కంటే ఎండాకాలం సెలవులు అవసరం, పిల్లలకు వడదెబ్బలు తాకుతాయి, వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, ఆడతారు పాడతారు అనేటువంటి అంశం ఉండే. మరి ఈ కోర్టులకు సమ్మర్ సెలవులు ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? అంటే ఒక మహిళ ఒక రోజులో 90 కేసుల పైన దృష్టి పెట్టగలిగిందంటే ఒక మహిళా న్యాయమూర్తి గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఆమెకి. అసలు ఏంది దీని వెనకాల కథ ఏంటంటే, స్వతంత్రం రాకపూర్వం మనకు బ్రిటిష్ పరిపాలన ఉండే. బ్రిటిష్ పరిపాలనలో జడ్జిలు కూడా బ్రిటిషర్లే ఉండే. వాళ్ళు వచ్చి ఇక్కడ మే నెలలో ఎండను తట్టుకోలేకపోతుండే. మే నెలలో ఎండను అస్సలు తట్టుకోలేకపోతుండే. 45 డిగ్రీల వరకు ఎండ ఉంటుండే. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేసిరంటే ఈ ఎండ నుంచి ఉపశమనం కోసం కలకత్తా హైకోర్టు, మద్రాస్ హైకోర్టులో ఉండేటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ జడ్జిలు, వాళ్ళు సమ్మర్ వెకేషన్స్ కోసం పోయేది. కలకత్తా వాళ్ళు షిమ్లా పోయేది, మద్రాస్ వాళ్ళు మనాలి, ఊటీకి పోయేది. ఇప్పుడు వాటికి అంత ఫేమస్ ఎందుకైనాయి ఆ ప్లేస్లు అంటే వీళ్ళు పోవడంతో పరిపాలన కూడా దాదాపు పక్క నుంచే సాగించేది చాలామంది అధికారులు. అది అప్పుడు 1890 తర్వాత కొన్ని హైకోర్టులు వచ్చినాయి. ఆ హైకోర్టులలో ఇదే పరిస్థితి ఉండే. క్రమంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత సేమ్ అదే ఆనవాయితీ కొనసాగించారు. బ్రిటిష్ జడ్జీలు లేరు, బ్రిటిషర్ కథ లేదు. వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. అవే సమ్మర్ వెకేషన్స్, అవే సమ్మర్ హాలిడేస్ జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బ్రిటన్లో కూడా వేకెన్సీస్ ఈ తరీకాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి చట్టాలను సవరించుకొని కుదించుకొని అక్కడ కోర్టులు నిరంతరంగా నడిచేటువంటి ప్రక్రియ మొదలుపెట్టిరు. కానీ ఆ ప్రక్రియ తీసుకొచ్చిన రుద్దిపోతే దీన్ని ఇంకా మనం కొనసాగిస్తా ఉన్నాం. ఎందుకు కోర్టులకు సెలవులు అవసరం? అప్పట్లో నీకు 1880-90 ప్రాంతంలో కూలర్లు, ఏసీలు ఇవేమి ఉండేటివి కావు. కాబట్టి అప్పుడు సెలవులు అవసరమైనవి. ఇప్పుడు కూలర్లు, ఏసీలు, చెమట సుక్క రాలకుండా సెటప్ అంతా ఉంది. ఉన్న సందర్భంలో ఈ కోర్టులకు సెలవులు ఎందుకు అనేటువంటి చర్చ బలంగా జరిగింది. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. కారణాలు ఏంది? అసలు కోర్టులకు సెలవులు ఉండొద్దు అనేటువంటి వాళ్ళ వాదన ఏంది? ఒక్కసారి చూస్తే భారతదేశంలో ఈ రోజు వరకు కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎరికేనా? 5.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. 5.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేవలం హైకోర్టులలో 50 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. 50 లక్షల కేసులు హైకోర్టులలో పెండింగ్ ఉన్నాయి. 4,80,00,000 కేసులు జిల్లా కోర్టులలో పెండింగ్లు ఉన్నాయి.
పెండింగ్ కేసులు. ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే 1952లో వేసిన కేసు ఇప్పటికి పెండింగ్లోనే ఉంది. ఇంకా 1952లో వేసినటువంటి కేసు, అందులో బరంపూర్ లిక్విడేషన్ కేసు ఒకటి ఉంటుంది, అది 2003లో 72 ఏళ్ళ తర్వాత తేలింది. 72 ఏళ్ళ తర్వాత ఏది ఆ కేసు తేలింది. మరి ఇన్ని లక్షల కేసులు ఓవైపు పెండింగ్ ఉండి జనమంతా న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ సమ్మర్ హాలిడేస్ కథ ఏంది? ఒక మహిళతోటి, మహిళా న్యాయమూర్తితోటి అర్ధరాత్రి దాకా పనిచేయించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇది మన లెక్క కాదు. మళ్ళా కాక ఇక 72 years ఆన్ ఇండియన్ ఓల్డెస్ట్ పెండింగ్ కేసు ఫైనల్లీ సెటిల్డ్. ఎప్పుడు? 2023లో సెటిల్ అయింది. ఇటువంటి కేసులు ఇంకా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన కొత్తలో కేసు వేస్తే ఇప్పటికి తేలని కేసులు అనేకం ఉన్నాయి. వాళ్ళు పిటిషనర్ ఉన్నారా, చచ్చిపోయినారా ఏమీ తెలియదు. మరి 5.5 కోట్లు ఈ దేశంలో కేసులు పెండింగ్లో ఉంటే ఇప్పుడు జడ్జి గారులకు సమ్మర్ హాలిడేస్ నెల రోజులు సమ్మర్ హాలిడేసు, దాదాపు ఒక అంచనా చూస్తే 140 రోజులు సెలవులే. 140 రోజుల సెలవులా? 140 రోజులు జ్యుడిషియరీ వ్యవస్థ సెలవులలో ఉంటే 1-2 వెకేషన్ బెంచ్లు పెడతా ఉన్నాం కదా, అత్యవసరమై చేస్తా ఉన్నాం. మరి పెండింగ్ సంగతి ఏంది? ఇవి ఎప్పుడు తీరుతాయి? ఎన్ని రోజులు ఈ దేశంలో సగటు పౌరుడు న్యాయం కోసం ఎన్ని రోజులు కోట్ల చుట్టూ తిరగాల? న్యాయ వ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే నేను గౌరవ న్యాయస్థానాన్ని అడుగుతా ఉన్నా. ఒక మహిళ అర్ధరాత్రి రాకేనన్నా పని చేస్తే ఈ కోర్టు ఒప్పుకున్నా? మరి అదే కోర్టులో మహిళ అర్ధరాత్రి రాక పని చేయించుకుంటా ఉంది కదా ఈ సిస్టమ్. కాబట్టి ఈ దేశంలో చాలా కేసులు, 5.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కోర్టులకు హాలిడేస్ ఎత్తివేయాలి. కోర్టులకు హాలిడేస్ ఎత్తివేయడం అంటే ప్రజలకు సత్వర న్యాయం అందించడమే. ప్రజలకు సత్వర న్యాయం అందించడం అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించడమే. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ఇంప్లిమెంట్ చేయడమే. వాటిని ఈ కోర్టులు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ఆధారంగా కనిపిస్తూ ఉంది.